ఈరోజు మనం ఇంట్లో చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా పిల్లల నుంచి పెద్దలకు అందరికీ నచ్చే ఒక స్పెషల్ స్వీట్ రెసిపీ. అదేదో కాదండి, అందరికీ నచ్చే అందరూ మెచ్చే గుమ్మడికాయ హల్వా ఎలా చేయాలో ఈ వీడియోలో చాలా క్లియర్గా చూపించాం. వీడియో పూర్తిగా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లివింగ్ బ్రో ఆఫీషియల్. మీ వంటింటి నేస్తం. ఇంకా వీడియో స్టార్ట్ చేద్దాం. ఇది తినే గుమ్మడికాయ అండి. ఇది ఒక అర కేజీ దాకా ఉంటుంది. ఇది మీకు చూపించే విధంగా చెక్కు తీసుకోవాలి. దీనిని మనం కత్తితో కోస్తే కండంతా వేస్ట్ అయిపోతుందండి. ఇలా మీకు చూపించే విధంగా చేసుకోండి. పైన ఉన్న చెక్కు వరకే వస్తుంది, లేకపోతే మనకి కండంతా వేస్ట్ అయిపోతుంది. ఇది తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఇది చాలా గట్టిగా ఉంటుంది. చెక్కు తీసుకోవటం అయిపోయిందండి. ఇప్పుడు దీనిని మనం కటింగ్ చేద్దాం. ఈ గుమ్మడికాయలు చాలా గట్టిగా ఉంటాయి. ఇవి కటింగ్ చేసేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. లోపల ఉన్న విత్తనాలతో చేసుకోవచ్చు, మన ఇష్టం ఉంటే. మేమైతే ఈ వీడియోలో విత్తనాలు తీసేసి మీకు చూపిస్తున్నాం. మనం ఓన్లీ విత్తనాల వరకు తీసేస్తే సరిపోతుందండి. ఆ లోపల ఉన్న కండ అలానే ఉంచుకోండి. ఇలా చూపించే విధంగా విత్తనాలను వేరు చేసుకోండి. విత్తనాలు మొత్తం శుభ్రం చేసుకున్నామండి. ఇప్పుడు మీకు చూపించే విధంగా వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ మాత్రం ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతాయండి. చిన్న సైజ్ క్యూబ్స్ లాగా మనం కట్ చేసుకుంటే మనకి సరిపోతుంది. కటింగ్ మొత్తం అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాస్ పాలని వేడి చేసుకొని పక్కన పెట్టుకుందాం. పాలు తెరలాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాల గిన్నెను పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని వేడి చేసుకుందాం. ఈ వేడి చేసుకున్న దాంట్లో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని వేసుకొని కొంచెం సేపు అలా వేపుకొని ఇప్పుడు ఇందులో మనం 1 గ్లాసు నీళ్లు పోసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం 1 చిటికెడు కల్లుప్పును కూడా వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి 6-7 విజిల్స్ వచ్చే వరకు మనం వీటిని ఉడికించుకోవాలి. 7 విజిల్స్ కంప్లీట్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానండి. దీని లింక్ కావాలంటే మన వీడియో కింద ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. అలాగే ఇప్పుడు మనం ఒక 1/2 కేజీ బెల్లాన్ని తీసుకొని చక్కగా మెత్తగా ఈ బెల్లాన్ని తురుముకుందాం. బెల్లం తురుము పట్టుకోవటం అయిపోయిందండి. చూడండి, చాలా సింపుల్గా మనం బెల్లాన్ని తురుముకోవటం అయిపోయింది. ఇప్పుడు మనం కుక్కర్ విజిల్ తీసి ఇందాక మనం ఉడికించి పక్కన పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలను చూసుకుందాం. చూడండి, చాలా మెత్తగా ఉడికాయండి. 7 విజిల్స్ వేసుకుంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు దీనిని చూపించే విధంగా మనం గెంటెతోటి మెదుపుకోవాలి. అక్కడక్కడ మనం కట్ చేసుకున్న ముక్కలు తగులుతున్నా బాగానే ఉంటుంది. అది మీ ఇష్టానికి చేసుకోండి. మేము ఇలా చూపించే విధంగా కచ్చా పచ్చాగా వీటిని మేము నలుపుకుంటున్నాం. అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఇందాక మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా మొత్తం ఇందులో వేసుకుందాం. మేము అర కేజీ గుమ్మడికాయకి 1/2 కేజీ బెల్లాన్ని వాడుతున్నాం. మాకు అయితే తీపి సరిపోయిందండి. మీ తీపికి తగినట్లుగా ఇప్పుడే దీనిని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తాన్ని ఒక్కసారి మనం కలుపుకుందాం. మనము తురిమిన బెల్లాన్ని వేసుకున్నాము కదండి. బెల్లం చాలా చక్కగా మెత్తగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనిని 2 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాం. A few minutes later. 2 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక్కసారి కలుపుకొని
ఇందులో ఇందాక మనం వేడి చేసి చల్లార్చిన పాలను పోసుకుందాం. పాలు పోసిన తర్వాత ఒక్కసారి మొత్తం కలిసిపోయే విధంగా కలుపుకుందాం. ఇందులో మనం వేడి పాలు పోయకూడదండి. అలాగే పాలు పోసిన తర్వాత కూడా ఎక్కువసేపు ఉంచకూడదు. ఇలా ఒక పొంగు రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాం. ఇది ఆల్మోస్ట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఇందులో 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకుందాం. నెయ్యి వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో మనం ఒక గుప్పెడు జీడిపప్పుల్ని కూడా వేసుకొని కలర్ మారే వరకు వీటిని మనం వేపుకుందాం. జీడిపప్పులు చక్కగా వేగాయండి. ఇప్పుడు ఇందాక మనం పక్కన పెట్టుకున్న హల్వాలో ఈ నెయ్యిలో వేపిన జీడిపప్పులు మొత్తాన్ని పోసుకుందాం. ఇంతేనండి, చాలా సింపుల్గా ఎంతో రుచినిచ్చే గుమ్మడికాయతో చేసిన హల్వా రెడీ అయిపోయింది. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. మీ సపోర్ట్ను మాకు అందించండి. Thank you for watching. మీ సపోర్ట్కు మా ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. Thank you.